ఈరోజు బీసీలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే పేదలకు ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమంలో కావచ్చు ఎక్కువ బీసీలే లబ్ధి పొందారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకి పల్లెలు అని చెప్పి వాళ్ళకి సపరేట్గా కాలనీలు ఇచ్చింది. కాబట్టి ఎస్సీల్లో 70% 80% ఇళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీసీలకు బీసీ కాలనీలు ఇవ్వాల ఏ ప్రభుత్వం. కాబట్టి బీసీల్లోనే ఎక్కువ మంది ఇళ్ళు లేనటువంటి నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వేం చేసావు చంద్రబాబు చెప్పు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి 30 లక్షల ఇళ్ళు కావచ్చు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి 45 లక్షల ఇళ్ళు కావచ్చు, ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి 79 లక్షల ఇళ్ళు కట్టించారు ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ. ఈ రాష్ట్రంలో అయితే కనీసం రాజశేఖర రెడ్డి గారు ఒక 25 లక్షలు, ఈయన ఒక 30 లక్షలు, 55 లక్షల ఇళ్ళు కట్టించారు. ఇక్కడ ఈ 55 లక్షలలో 40 లక్షల ఇళ్ళు ఓన్లీ బీసీలకే వెళ్ళి బీసీ కమ్యూనిటీకి 40 లక్షల ఇళ్ళు కట్టించినటువంటి మహానుభావులు ఎన్టీ రామారావు కట్టించాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టించాడు. నువ్వు బీసీల కోసం బీసీల పార్టీ అని చెప్పేటువంటి నువ్వు బీసీలు ఈ రాష్ట్రంలో ఇళ్ళు లేనటువంటి నిరుపేదలు ఎక్కువగా ఉంటే వాళ్ళ కోసం నువ్వేమి చేసావని అడుగుతున్నా. దొంగ మాటలు, 420 మాటలు, అబద్ధాలు. వాళ్ళ పిల్లల చదువులకు నువ్వేమిచ్చావు, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే నువ్వేమిచ్చావు, వాళ్ళ వృత్తిగా పరంగా చేసుకోవడానికి నువ్వేమిచ్చావు, వాళ్ళని ఏ రకంగా పైకి తీసుకొచ్చావు, నువ్వు ఏమన్నా చేసావు, వాళ్ళకి గాలి వదిలేసావు. ఎన్టీ రామారావుకి ఎలా అయితే వెన్నుపోటు పొడిచావో ఆ రోజు ఎన్టీ రామారావు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని చెప్పాడు, వీడు దొంగ, వీడు 420, వీడు ఔరంగజేబు, వీడు నాకు వెన్నుపోటు పొడిచాడు, మీ అందరూ కూడా పొడుస్తాడని చెప్పి ఆయన చెప్పాడు. అయినా కూడా వాళ్ళు వినకుండా ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అని చెప్పి చంద్రబాబు కోటేస్తే వాళ్ళని నట్టేటిని ముంచినటువంటి దొంగ ఈ 420 చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆ ఎన్టీఆర్ అయిపోయాడు. ఈరోజు ఈ పప్పుగాడి పనికి మాలిన వెధవ కోసం ఇంకో ఎన్టీఆర్ని సంకనాకిచ్చేటువంటి కార్యక్రమం పెట్టాడు. సర్వనాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రొడ్యూసర్లు బెదిరించాడు సినిమాలు చేయొద్దని చెప్పి, ఎవరిని సినిమాలు ఆడనివద్దని చెప్పి, సినిమాలు చూడొద్దని చెప్పి మొత్తం ప్రచారం చేశాడు. వీడు పెట్టినటువంటి పోకోడి మీటింగ్కి అతను రాలేదని చెప్పి అతని తల్లిని అతన్ని ఇష్టం వచ్చినట్టు తిడతారు. అదే తన భార్యనంటే అనకుండానే ఎక్కెక్కి ఏడ్చాడు. సిగ్గులేనటువంటి వెధవ వీడు. వీడి భార్య, వీడి కోడలు, వీడి పిల్లలే ఆడవారా? ఎన్టీ రామారావు కోడలు హరికృష్ణ గారి భార్య ఎన్టీఆర్ తల్లి ఆడదు కదా? టీడీపీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తారా? ఈ సిగ్గులేనటువంటి వెధవ మేము అనకుండానే ఎక్కెక్కి ఏడ్చినటువంటి ఈ వెధవ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి సోషల్ మీడియాలో ఆవిడ గురించి ఆ రకమైనటువంటి ప్రచారం చేస్తారా? బీసీలు వెన్నుముక్క అని చెప్పి ఈరోజు బీసీలో నీకు ఓటేస్తే ఏం చేయాలి? మళ్ళీ ఎన్టీ రామారావు కుటుంబానికి గాలికి వదిలేసి వాళ్ళ సర్వనాశనం చేసి కనీసం వాళ్ళ బొమ్మ పెట్టకుండా వాళ్ళ ఎన్టీఆర్ బొమ్మ పెట్టలా. బాలయ్య నీ వెనకాల తిరుగుతున్నాడుగా, బాలయ్య నీకే సపోర్ట్ చేస్తున్నాడుగా. ఆ లోకేష్ గారి బొమ్మ దేనికి? నీ కొడుకనా? ఎన్టీ రామారావు కొడుకు 2 సార్లు హిందూపూర్ నుంచి శాసనసభ్యుడికి గెలిచాడు, ఆయన బొమ్మ ఎందుకు పెట్టలా? నువ్వు మహానా డయాస్ మీద ఎన్టీ రామారావు పక్కన నీ బొమ్మ, నీ కొడుకు బొమ్మ పెట్టుకున్నావు. నీ కొడుకు అయితే పెడతావా? పార్టీ నీ బాబు ఖర్జూర నాయుడు గారు పెట్టాడా? అది ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీ. ఎన్టీ రామారావు వారసులు రాజకీయాలు ఉన్నారు, కానీ ఎన్టీఆర్ ఎవరు దూరంగా ఉన్నాడు కాబట్టి మేము పెట్టలేదని చెబుతున్నాం. ఈ బాలయ్య ఉన్నాడు కదా నీతో పాటు, నీ తోకలాగా తిరుగుతున్నాడు. ఒక్క నా కొడుకు ప్రశ్నించాడా స్టాఫ్ నా కొడుకులు అక్కడ మీటింగ్లో? ఈ రాష్ట్రంలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, అగ్రకులాలు ఉన్నటువంటి పేదలకి ఇచ్చినటువంటి మాట కట్టుబడి న్యాయం చేసేటువంటి వ్యక్తి, మాట మీద నిలబడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటానికి వాగ్దానాలు, అనేక వాగ్దానాలు చేస్తున్నాడు.
2014లో చేసినటువంటి వాగ్దానాలని 2024లో చేసినటువంటి వాగ్దానాలని రెండుటిని పెట్టి చూసుకోవాలి. ఎన్ని వాగ్దానాలు నెరవేర్చాడు, ఎంత పర్సెంటేజ్ నెరవేర్చాడు, బీసీలని ఎస్సీలని ఎస్టీలను అందరినీ గాలి వదిలేస్తాడు. ఒక 6గురికి మా వాళ్ళకి మంత్రులు ఎత్తాడు. దేవినేని ఉమ, కామినేని శ్రీనివాసు, పత్తిపాటి పుల్లారావు, నారా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, ఆవిడ పరిటాల సునీత, వీళ్ళందరూ బీసీలు. వీళ్ళకి ఎత్తాడు మంత్రులు. లేకపోతే మా పార్టీలోంచి చేర్చుకుని అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సొల్లువాడు వాడు ఉన్నాడు, సోంబేర్ రెడ్డి వాడు ఉంటాడు నెల్లూరులో. ఈ సోంబేర్ రెడ్డి ఇటువంటి వాళ్ళకి ఇస్తాడు. వీళ్ళే బీసీలు. నారాయణ, మైనార్టీలకు శాఖ లేదు, ఎస్టీలకు శాఖ లేదు. 25 మంత్రులు ఉంటే ఎస్సీ 1, ఎస్సీలు 3, బీసీలు 6, 9 మంది, 16 మంది బీసీల పేర్లు చెప్పుకునే బతికేటువంటి వీళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. ఆయన క్యాబినెట్ 17 మంది ఓసీలు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎంతమంది? 80% జనాభా వాళ్ళు. వాళ్ళకి 8, వీళ్ళకి 20% జనాభా ఉన్న వాళ్ళకి 17. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 80% ఉన్న వాళ్ళకి 17 శాఖలు ఇచ్చాడు, 17 మంత్రి పదవులు ఇచ్చాడు. రాజ్యసభలో ఒక బీసీకి ఇచ్చావా? రాజ్యసభలో ఒక బీసీని పంపించావా? నీ సర్వీస్లో, నీ 14 సంవత్సరాల సర్వీసులో నువ్వు పార్టీ అధికారంలో వచ్చి 28 సంవత్సరాలు అయినాక యనమల రామకృష్ణుడు ఎప్పటి నుంచో ఉన్నాడు. నువ్వు ముఖ్యమంత్రి అవడానికి రామారావు వెన్నుపోటులో మూల కారణం. హెలికాప్టర్లో వచ్చి మరీ పొడిచాడు. ఎప్పుడో రాజ్యసభ వచ్చినప్పుడల్లా ఒకటి అడుక్కుంటాడు, ఒకటి ఎత్తే నేను అక్కడ పోతానని. ఇస్తాడా? మా వరలరామే సెంటు గింటూ కొట్టుకొని మొత్తం ఎంపీ గెటప్ వేసేసుకుంటాడు. కారెక్కి కరెక్ట్ ఇంటి ముందు దిగేదాకా ఎంపీ రాజ్యసభ. అక్కడ దిగ్గానే వాచ్మెన్ అయిపోతాడు. అది ఎవడికి అమ్మేస్తాడు? టీజీ వెంకటేష్కో, సుజనా చౌదరికో. అసలు నువ్వు అమ్ముకు తింటాం తప్పించి బీసీలకి ఒక రాజ్యసభ పంపించావా? ఎమ్మెల్సీలు ఇచ్చావా? మంత్రులు ఇచ్చావా? లేదా వాళ్ళ కార్పొరేషన్లు ఏర్పాటు చేసావా? వాళ్ళ పిల్లలు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావా? అమ్మఒడి ఇచ్చావా? బీసీ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్ను బాగు చేయించావా? నువ్వేం చేయించావరా బాబు బీసీలకి? వాళ్ళ పేరు చెప్పుకునే తెలుగుదేశం పార్టీ బీసీలకు వెన్నుముక్క. ఎన్టీ రామారావు బీసీలకు వెన్నుముక్క, తెలుగుదేశం పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కి, రామోజీరావుకి, రాధాకృష్ణకి, బిఆర్ నాయుడికి వెన్నుముక్క. ఇప్పుడు చెబుతున్నాడు క్లాస్ వార్ కాదు, ఇది క్యాష్ వార్ అని అంట. అవును, నిజమే, చంద్రబాబు క్యాష్ వారే. ఎందుకంటే హెరిటేజ్ లాస్లోకి వెళ్ళిపోయింది నేను అధికారంలో పోగానే. ఈనాడు సంస్థలు లాస్లోకి వెళ్ళిపోయినాయి, మార్గదర్శి లాస్లోకి వెళ్ళిపోయింది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాస్లోకి వెళ్ళిపోయింది, టీవీ5 లాస్లోకి వెళ్ళిపోయింది. ఒకడేమో సైకిల్ మీద వచ్చి పేపర్ కొట్టేశాడు, ఒకడేమో పేపర్లో రాయించుకుని సైకిల్ కొట్టేశాడు. వాళ్ళిద్దరిని అసలు విడతీయలేం. ఒకడు సైకిల్ మీద వచ్చాడు పేపర్ వేసుకోవటానికి, ఆడి పేపర్ కొట్టేశాడు సైకిల్ మీద వచ్చి. ఆ పేపర్లో ఎంచుకుని వీడు సైకిల్ కొట్టేశాడు. వీడు ఈ పేపర్ని సైకిల్ని విడతీయడానికి సంబంధం అన్నట్టు వీళ్ళిద్దరూ. పేపర్ మీద వచ్చి సైకిల్ కొట్టేసినాడు ఒకడు, పేపర్లో రాయించుకుని సైకిల్ మీద పేపర్ వేసి పేపర్ కొట్టేసినాడు ఒకడు. అసలు వీళ్ళిద్దరిని విడతీయలేం. వీళ్ళిద్దరూ పెద్ద మేధావుల్లాగా వాడు వీడు ఎన్టీ రామారావుని పోకోడి నా కొడుకులు. ఎన్టీ రామారావు గురించి వాడి పేరు తీసే, వీడి పేరు తీసే, ఇంకా బాగా పెడతా. ఏంట్రా మీరు ఇద్దరు పెట్టేది బొచ్చు? ఎన్టీ రామారావు ఎంట్రీకి అంత ఉండరా? ఎన్టీ రామారావు చచ్చిపోయి 27 ఏళ్ళు 28 ఏళ్ళు అయింది. ఈ రోజు కూడా జనం గుండెల్లో ఉన్నాడు. రామారావు పేరు చెప్పు బతిక నా కొడుకులరా మీరు. చనిపోయిన 27 ఏళ్ళకి, మీరు చస్తే 27 ఏళ్ళకి 2 ఏళ్ళకి ఆవిడ గుర్తు ఉండదు. మీరు అక్కడ కూర్చునే వాడు వీడు రామారావుని, మీరెంత, మీ బతుకులెంత? కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ మైనార్టీలని, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదల్ని మోసం చేసేటువంటి మాయిగాడు